ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ప్రజల సమస్యల మీద ఎవరికి పట్టదు. కానీ సిపిఎం పార్టీ కొంత భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. స్థానిక సమస్యల మీద అంతో ఎంతో గలం విప్పుతుంటుంది. భద్రాచలంలో సిపిఎం పార్టీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను, నర్సుల పోస్టులను, ఇతర సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. కేవలం భద్రాచలం ఆసుపత్రిని చూసుకుంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు, దాంతోపాటుగా పూర్తిగా ఆదివాసీ ప్రాంతాలు, వైద్య సహాయానికి చాలా దూరంగా ఉండే ప్రాంతాలు, వైద్యం అందని గిరిజన గూడాలు అనేకం ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఆధారపడేది భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిపై. ఇటువంటి ఆసుపత్రిని నిర్లక్ష్యం చేయకుండా ఆదివాసీ ప్రాణాలకు కూడా సరైన విలువనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని ఇక్కడ సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తిగా మరొకసారి మాత్రం సిపిఎం పార్టీ స్థానిక ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద శ్రద్ధ వహించి మిగిలిన ప్రతిపక్షాలు కూడా సిపిఎం దారిలో నడవాల్సిన అవసరం ఉంది.